హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో ఎస్బీహెచ్ వెంచర్ 3లో ఈరోజు మనం స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో రెడీ టు మూవ్ ఇన్ 3 BHK ఫ్లాట్స్ ముందుకు రావడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది వితిన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయదు. డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ అనేది మనకి 450 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనం ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 4th ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాను. అండ్ పార్కింగ్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి 40 feet రోడ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ బిల్డింగ్ ముందు వచ్చేసి మనకి 40 feet రోడ్ ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఫుల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి సాగర్ రింగ్ రోడ్ నుంచి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అనేది వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎగ్జిట్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎంట్రీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇండివిజువల్గా బోర్ వేయించారు అండ్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాచ్మెన్ రూమ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. స్పేసెస్గా ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి బోర్కు సంబంధించిన ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం 4th ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ స్టేర్ కేస్ దగ్గర ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ అనేది సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. GHMC అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎక్సలెంట్ గా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ ఫ్లాట్ కింద 4th ఫ్లోర్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది క్లియర్గా కవర్ ఎలివేషన్ పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 4th ఫ్లోర్కి రావడం జరిగింది. 4th ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కార్డర్ ఏరియా క్లియర్గా చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 7 feet ఉన్నటువంటి కార్డర్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కారిడార్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. సీలింగ్ వర్క్ వచ్చేసి మనకి యూపీవీస్తో సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్కి ప్రొవైడ్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ అనేది మనకి కంప్లీట్గా వుడ్తో చేయించారు. దట్టు మనకి టేక్ వుడ్తో చేయించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇటువైపు ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్గా ఉన్నటువంటి కబోర్డ్ చేయించడం జరిగింది. అండ్ వాష్ బేసిన్ పాయింట్ క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించి ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ యూడిఎస్ విషయం మాట్లాడుకున్నట్లయితే 48 స్క్వేర్ యార్డ్ అనేది ఇక్కడ యూడిఎస్ రావడం జరుగుతుందండి. వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్ని చూపిస్తున్నాము. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వాడినటువంటి మెటీరియల్ అనేది ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్ని చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఇక్కడ పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది.
అండ్ ఇప్పుడు వచ్చేసి నేను యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాల్కి స్టిక్ చేసిన టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి పూజా రూమ్ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ అనేది మనకి ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. పూజా రూమ్కి సంబంధించినటువంటి చౌకోట్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక రూమ్ లాగా అరేంజ్ చేయడం జరిగింది. అండ్ పూజా రూమ్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి కబోర్డ్ వర్క్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ కబోర్డ్ వర్క్తో పాటు పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా ఒకటి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్లో మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. మెట్రో స్టేషన్ ఉందో మెట్రో స్టేషన్ ఇక్కడ జూమ్ చేసి కవర్ చేయడం జరుగుతుంది. మెట్రో స్టేషన్కి ఇది ఎగ్జాక్ట్గా 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇటువైపు కనిపిస్తున్నటువంటి హైరైజ్ బిల్డింగ్స్ వచ్చేసి వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండి. సో ఇక్కడ ప్రైస్ విషయం మాట్లాడుకున్నట్లయితే ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ఎమ్యూనిటీస్ ఫర్ రెసెప్ట్ 7,000 రూపీస్ కోడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ యూడిఎస్ విషయం చూసుకున్నట్లయితే 48 స్క్వేర్ యార్డ్ అనేది ఇక్కడ యూడిఎస్ రావడం జరుగుతుంది. అండ్ ఎల్బీ నగర్ ఈ లొకేషన్లో అప్రాక్సిమేట్గా పర్ స్క్వేర్ యార్డ్ అనేది 1,20,000 నుంచి 1,30,000 ఉందండి. సో అట్లా చూసుకున్నప్పటికీ మనకి ల్యాండ్ రేట్కి ఆల్మోస్ట్ మనకి 50% అనేది ఇక్కడ అమౌంట్ వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ అండ్ వెరీ రీజనబుల్ బడ్జెట్ అని చెప్పవచ్చు. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.